రీసెంట్‌గా 'టూరిస్ట్ ఫ్యామిలీ' అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటారో ఫ్యామిలీ శ్రీలంక నుంచి భారతదేశానికి వలసొస్తది. వలసొచ్చి నాకేం చేస్తారు మరి ఇక్కడ రెసిడెన్సీ కావాలి, ఇక్కడ అడ్రెస్ ప్రూఫ్‌లు కావాలి, ఇక్కడ ఐడీ ప్రూఫ్‌లు కావాలి ఇక్కడ బతకడానికి కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళ బంధువు ఇక్కడ ఉన్నటువంటి ఒక బంధువు వెళ్లి వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు అన్నీ కూడా ఫేక్ తయారు చేసి తీసుకొచ్చి ఇస్తాడు వాళ్ళకి. అవి తీసుకొని వాళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తా ఉంటారు. ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పోయి ఒక డ్రైవర్ ఉద్యోగం కూడా సంపాదించుకుంటారు. మరి ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామో ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. భారతదేశంలో ఐడెంటిఫికేషన్ కార్డులు ఏవైతే భారత ప్రభుత్వం గుర్తించేటువంటి ఆ గుర్తింపు కార్డులుగా పరిగణించేటువంటి ఆ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఈజీగా పొందవచ్చు, ఎంత ఈజీగా దొరుకుతాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే, రీసెంట్‌గా సుప్రీంకోర్టు విషయం చెప్పింది. అదేంటి అంటే, ఆధార్ కార్డ్ అనేది భారత పౌరుడిగా గుర్తించడానికి కాదు, అంటే పౌరసత్వాన్ని గుర్తించడానికి ఆధార్ కార్డు ప్రామాణికం కాదు అని చెప్పింది. అంటే ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన నువ్వు భారత పౌరుని కాదు. నువ్వు భారత పౌరుడివి అని చెప్పాలి, రూఢీపరుచుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఇంకా మిగతా సంబంధించిన డాక్యుమెంట్లు, ఇండ్ల పత్రాలో, భూమి పత్రాలో, ఇంకేవైనా వేరే డాక్యుమెంట్లు కూడా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసిన తర్వాతనే నువ్వు భారతీయుడిగా గుర్తిస్తారు. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన నువ్వు భారతీయునివి కాదు. వాస్తవానికి ఆధార్ కార్డు తీసుకొచ్చిందే భారతీయులందరికీ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది అని చెప్పి UIDAI అనే ఒక సంస్థను పెట్టి ప్రభుత్వము 2006లో యూపీఏ గవర్నమెంట్ ఉన్న టైంలో ఈ ఆధార్ కార్డుల దుకాణం మొదలుపెట్టారు. పెట్టి అప్పుడు అందరినీ లైన్లు కట్టించి ఫోటోలు దిగడం, మన ఐరిస్, థంబ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. తీసుకొని కంప్లీట్ డేటా మనకు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్, మన అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, మన ఈ ఏవైతే థంబ్ ఇంప్రెషన్స్, ఐరిస్ ఇవన్నీ కూడా నమోదు చేసుకు ఉన్నారు. మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరి డేటా వాళ్ళ దగ్గర ఉన్నది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంది, ఈ ఆధార్ కార్డుల కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు 2006లో చెప్పిన విషయం ఏంటి అంటే, ఇది భారతీయులందరి హక్కు, భారతీయులకి ఇది అమెరికాలో గ్రీన్ కార్డ్ ఎట్లనో ఇండియాలో ఆధార్ కార్డ్ అట్లా అని చెప్పి అప్పుడు 2006లో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు చెప్పారు. సో మరి దీన్ని అప్పుడు వాళ్ళు చెప్పిందేమో ఇది ఒక గ్రీన్ కార్డ్ లాగా అని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది, కంప్లీట్గా ఇది ఎందుకు పనికిరాని వస్తువులాగా మారిపోతా ఉన్నది. తీసి మన డస్ట్బిన్లో వేయడం తప్ప ఇంకొక అంటే వీళ్ళు చేసే రోజుకో రకంగా వస్తున్నట్టు స్టేట్మెంట్లు చూస్తే డస్ట్బిన్లో వేయడానికి కూడా పనికిరాదు అన్నట్టుగా ఆధార్ కార్డు మారిపోతా ఉంది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు ఇది దేనికి కూడా మ్యాండేటరీ కాదు, ఆధార్ ఖచ్చితంగా అడగాల్సిన అవసరం లేదు, మీరు అసలు జిరాక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫోటో కాపీ కూడా ఎవరికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ బయట ఎక్కడైనా మనం ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే. ఇప్పుడు బయట పోయి ఒక సిమ్ కార్డు తీసుకోవాలన్నా మన ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి, మనం థంబ్ ఇంప్రెషన్ వేయాలి, మనకు ఓటీపీ వస్తుంది, అది ఆధార్తో అథెంటికేట్ అయితేనే మనకు సిమ్ కార్డ్ అప్రూవ్ అవుతుంది. నువ్వు బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్ళినా బ్యాంక్లో అదే పరిస్థితి, గ్యాస్ కోసం వెళ్ళినా అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ అనేది మ్యాండేటరీ లాగా బయట నడుస్తూ ఉన్నది. గతంలోనేమో ఇది మ్యాండేటరీ కాదు అని చెప్పారు, ఇప్పుడేమో ఇది పౌరసత్వం ఉన్నట్టు కాదు అని చెప్తున్నారు. మరి దీన్ని మొదలుపెట్టినప్పుడేమో ఇది ఒక గ్రీన్ కార్డ్ లాంటిది అని చెప్పారు. ఒకటే ఆధార్, ఇదే ఆధారం అన్నారు, ఇది హక్కు అన్నారు. దీన్ని ప్రారంభించినప్పుడు దునియా మాటలు చెప్పారు. ఇంకొక దిక్కేమో వేల కొద్ది ఆధార్ కార్డులు ఫేక్ తయారైతా ఉన్నాయి, ఓటర్ కార్డులు ఫేక్ తయారైతా ఉన్నాయి. ఓటర్ కార్డు తోటి ఆధార్ లింకేజ్ అన్నారు, అట్లాగే పాన్ కార్డుతో ఆధార్ లింకేజ్ అన్నారు. ఇట్లా అన్నిటికీ ఆ లింక్ వేసి మేము ఫేక్ లేకుండా తీసేస్తాము, నకిలీవన్నీ తీసేస్తాము. ఏవైతే పాన్ కార్డులు కావచ్చు, అట్లాగే ఓటర్ ఐడి కార్డులు కావచ్చు, ఫేక్ లేకుండా చేయడానికి ఆధార్ కార్డును మేము మ్యాండేటరీ కింద వాడతాము అని చెప్పి చెప్పారు గతంలో. మరి ఇప్పుడు ఇదే ఎలక్షన్ కమిషన్ బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో, బీహార్లో ఎన్నికలు జరుగుతున్న టైంలో సుప్రీంకోర్టుకి ఏం చెప్పింది, మేము ఆధార్ కార్డ్ని వీళ్ళ పౌరసత్వంగా పరిగణించలేము, వీడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన దేశ పౌరులుగా పరిగణించలేము అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకి చెప్పారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఏ రకంగా మరి ఆధార్ కార్డు ఆధారం, దేనికి ఆధారం, ఎట్లా ఆధారం, అది అంటే ఒక కన్ఫ్యూజన్ కార్డుగా మారిపోయింది ఆధార్ కార్డు అనేది. ఇప్పుడు కంప్లీట్ కన్ఫ్యూజన్. ఒకరు ఒక మాట చెప్తారు, ఒకరు వాడాల్సిందే అంటారు. మనం రేషన్ షాప్కి వెళ్ళినా అక్కడ మనం థంబ్ ఆర్ ఐరిస్తోనే మనకి రేషన్ వస్తుంది, అప్రూవ్ అవుతుంది రేషన్. ఒకవైపేమో దేశంలో ఉన్న సంక్షేమ పథకాలు అన్నిటికీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్నిటికీ ఆధార్ కార్డు అనుసంధానం చేస్తున్నాయి. దేనికి, అక్రమాలు ఉండయి, నేరుగా లబ్ధిదారులకే ఏరుతుంది, ఫేక్ వాళ్ళకి పోవు ఇవి అని చెప్పి, పోవద్దు అని చెప్పి ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసే స్కీమ్లకు అన్నింటికి కూడా ఆధార్ కార్డు తోటి అనుసంధానం చేస్తూ ఉంది. మరి ఇప్పుడు బీహార్లోకి వచ్చేసరికి ఆధార్ కార్డుని మేము పరిగణించలేమంటే ఆధార్ కార్డులు కూడా ఫేక్ ఉన్నాయని వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు. కేంద్ర ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను వీళ్ళందరూ కూడా ఆధార్లు కూడా చాలా వరకు ఫేక్ ఉన్నాయని చెప్పి ఒప్పుకుంటున్నట్టు.
అంటే మరి ఏవైతే వీళ్ళు డీబీటీ కింద ఇస్తున్నారో స్కీములు అవన్నీ కూడా అనర్హులకు పోయినట్టే కదా ఈ లెక్కన. అంటే ఆధార్ కార్డ్ వేస్ట్ అయిపోయింది. వీళ్ళు ఏదైతే ట్రాన్స్‌పరెన్సీ ఉంటదని చెప్పి దాని ద్వారా డీబీటీ చేస్తా ఉన్నారో అది కూడా వేస్ట్ అయిపోయినట్టే. అంటే ఇందులో కూడా అవకతవకలు జరుగుతా ఉన్నాయి. ఫేక్ వాళ్ళున్నారు. దొంగ ఐడీ దొంగ ఆధార్ కార్డులున్నాయి. ఇప్పటివరకు ఏదైతే దొంగ ఓటర్ ఐడీ కార్డుల గురించి చర్చ జరుగుతున్నదో, ఇప్పుడు కొత్తగా దొంగ ఆధార్ కార్డుల గురించి చర్చ జరగాల్సొస్తున్నది. ఇప్పుడు ఇది టేకప్ చేయాలి ఫస్ట్. దొంగ ఆధార్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఐడెంటిటీ సృష్టించుకొని పెట్టినటువంటి కార్డులన్నీ కూడా ఎన్ని ఉన్నాయి దేశంలో? ఏ స్థాయిలో వీటిని నడిపిస్తా ఉన్నారు? ఎందుకు బీహార్‌లో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు గుర్తింపు కార్డ్ కింద? సో, అది చేయట్లేదు అంటే ఆధార్‌లు కూడా ఫేక్ ఉన్నాయని అర్థం. సో, ఇప్పుడు ఓన్లీ ఓటర్ ఐడీ మీదనే కాదు, ఆధార్ మీద కూడా ఒక కొత్త ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాలి. మొదలుపెట్టి దేశవ్యాప్తంగా కూడా ఆధార్ కార్డులను కూడా ప్రక్షాళన చేసి ఫేక్ ఆధార్ కార్డులు ఏమున్నాయో అన్నిటిని తొలగించి మళ్ళీ కూడా ఫేక్ కాకుండా వాటిని తయారు చేయాలి. వాటికొక సెక్యూరిటీ ఫీచర్‌ని ఏర్పాటు చేసి కార్డ్స్ ఇవ్వాలి. లేకపోతే ఇట్లా ప్రతిసారి ఇప్పుడు బీహార్‌లో ఎలక్షన్ వచ్చి అక్కడ అభ్యంతరాలు వచ్చినాయి కాబట్టి ఆధార్ అంశం బయటకొచ్చింది. ఇంకో రాష్ట్రంలో ఇంకొకసారి అట్లే జరిగితే మళ్ళీ అక్కడ బయటకొస్తది. సో, ఇట్లా ప్రతిసారి ఇదొక గందరగోళ పరిస్థితి సృష్టిస్తది తప్పితే ప్రజలకు వచ్చే ఉపయోగం, ప్రజలకు జరిగే మంచి అయితే ఏముండదు. థాంక్ యూ.